మన కళ్ళ ముందు చూస్తూ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం కుప్పకూలింది. పాలకులు చేస్తున్న పాపాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. దక్షిణాసియాలో ఎక్కడ చూసినా ఇదే తంతు. అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు ప్రజల గురించి కాకుండా తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తాడు తప్ప దేశాభివృద్ధి కోసం ఆలోచించడం లేదు. మన పొరుగున ఉన్న శ్రీలంకలో ఇదే చూశాం. 2022లో గోటాబాయ్ రాజపక్ష విషయానికి వస్తే అక్కడ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఇక బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ప్రభుత్వం అవినీతి కూరుకుపోయిందని విద్యార్థులు రోడ్డెక్కి ఆమె ప్రభుత్వాన్ని కూల్చారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితులు మాత్రం దుర్భరంగా ఉన్నాయి. నిరసన కార్యక్రమాలకు పాల్పడితే మిలిటరీని దించి నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారు. ఇక నేపాల్లో ఇదే తంతు జరిగింది. ప్రజల స్వేచ్ఛను హరిస్తామంటే కుదరదు అంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. అది కాస్త తీవ్ర రూపం దాల్చి ప్రధానమంత్రి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయే వరకు పరిస్థితులు వచ్చాయంటే పాలకుల పనితీరు ఎలా ఉందో తెలియకనే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక కథనంలో నేపాల్ కహానీ ఏంటో చూద్దాం. ఆసియా దేశాలు అత్యంత పేద దేశాలు, ఆర్థికంగా బాగా వెనుకబడిన దేశాలు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలు తీర్చడం లేదు. అదే తమకు, తమ కుటుంబాలకు మాత్రం తరగని ఆస్తులను పోగేసుకుంటారు. ఇది కేవలం నేపాల్కు మాత్రమే కాదు, దాదాపు ఆసియాలోని అన్ని దేశాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన వారు దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రజల్లో ఎక్కడో పాలకులపై అసంతృప్తి రగులుతూ ఉంటుంది. అది కాస్త ఎప్పుడో బయటపడుతుంది. అప్పుడు ప్రభుత్వాలు కూలుతాయి. అదే నేపాల్లో జరిగింది. అక్కడి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ప్రజలు కనీస అవసరాలు తీర్చడం లేదు. ఇక నేపాల్ విషయానికి వస్తే అత్యంత పేద దేశం. గత 3 దశాబ్దాల నుంచి ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. 1996 నుంచి 2006 వరకు అక్కడ అంతర్యుద్ధం జరిగింది. ఈ వారంలో జరిగిన నిరసనలో పాల్గొన్న వారు మాత్రం దేశంలోని కొంతమంది మాత్రమే సంపదను దోచుకుంటున్నారు. పలువురు రాజకీయ నాయకులు వారి పిల్లలు విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటే తాము పేదరికంలో ఎందుకు మగ్గాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఇక నేపాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. రాజకీయ నాయకులు 2 చేతులా సంపాదించుకుంటున్నారు. ఇక వారి పిల్లలు విలాసవంతమైన జీవితాలు చూస్తే ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తుంది. కాగా గత సోమవారం నాడు దేశంలో అల్లర్లు చెలరేగడానికి మరో కారణం సంపన్నుల పిల్లల లైఫ్ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనికి నెపో కిడ్స్ అని ట్యాగ్ తగిలించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న వారి పిల్లలు ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారు, ఇక సాధారణ నేపాలీ యువకుడి బతుకు ఎలా ఉంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నేపాల్లో ప్రతి నలుగురిలో ఒకరు దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారు. ఈ ఫోటోలు వాస్తవమా లేక ఫ్యాబ్రికేటెడా అని మాత్రం తెలియదు. మొత్తానికి నేపాల్లో అవినీతి విచ్చలవిడిగా పెట్టరేగిపోయిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సమాజంలో అసమానత పెరిగిపోయింది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, వారి బంధువులు మాత్రమే ప్రజల సొమ్మును కొల్లగొట్టి రాజభోగాలు అనుభవిస్తున్నారనేది సాధారణ నేపాల్ పౌరుడి ఆగ్రహం. అయితే నేపాల్ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ నెపోకిడ్ ట్రెండ్ పెద్ద దుమారమే రేపింది. యూజర్లు టిక్టాక్, ఎక్స్లో పెద్ద సంఖ్యలో సంపన్నుల పిల్లలు లైఫ్ స్టైల్ వీడియోలు పోస్ట్ చేశారు. నేపాల్ రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాలు, లగ్జరీ వెకేషన్స్, ఫ్యాన్సీ డ్రెస్సులు, నిగనిగలాడే విలాసవంతమైన కార్లలో హల్చల్ చేస్తూ ఉంటే సాధారణ నేపాలీ మాత్రం పూట గడవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఒక మంత్రి కుమారుడు ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అతడు లూయిస్ విట్టన్ కార్టియర్ లేబుల్ దుస్తులు, బాక్సులతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం బాగా వైరల్ అయింది. అలాగే ఒక మాజీ న్యాయమూర్తి కుమారుడు హై అండ్ రెస్టారెంట్లో భోజనం చేస్తూ తన మెర్సిడెస్ కారు పక్కనుంచిన ఫోజు ఇవ్వడం లాంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇలాంటి వేలాది వీడియోలు నేపాల్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేశాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పిల్లలు రాజభోగాలు అనుభవిస్తుంటే సామాన్య యువకులు మాత్రం కనీస అవసరాలకు నోచుకోవడం లేదు. నేపాల్ నెపో కిడ్స్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ కాన్సెప్ట్ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ పాపులర్. అక్కడ నెపో బేబీస్ అంటారు. దీని అర్థమేమిటంటే సెలబ్రిటీల పిల్లలు లేదా పబ్లిక్ ఫిగర్ పిల్లలను అలా సంబోధిస్తూ ఉంటారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆసియాలో అత్యంత అవినీతిలో కూరుకుపోయిన దేశాల్లో నేపాల్ ఒకటి అని తేల్చి చెప్పింది. తరచూ కుంభకోణాలు వెలుగు చూడడం, దాంట్లో ఎన్నికైన రాజకీయ నాయకుల హస్తం ఉండడం, ఇక్కడ
సాధారణమైపోయింది. ఇన్ని కుంభకోణాలకు పాల్పడినా ఎవరికీ ఎలాంటి శిక్షలు ఉండవు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే పోఖారాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో సుమారు $71 మిలియన్ కుంభకోణం జరిగిందని పార్లమెంటరీ కమిటీ విచారణతో కూడా తేల్చింది. ఇక నేపాలీ నాయకులు నేపాలీ యువకులకు అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతూ పట్టుబడ్డారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక నేపాల్కు చెందిన రాజకీయ నాయకులు తమ పిల్లల కోసం అతిపెద్ద ఎస్టేట్లు సంపాదించి ఇవ్వడం కూడా ప్రజలకు కంటగింపుగా మారింది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరపాలని నేపాలీ యువత డిమాండ్ చేస్తోంది. రాజకీయ నాయకుల గుట్టు సోషల్ మీడియాలో రట్టు కావడంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఇది దేశంలోని యువతకు ఆగ్రహం తెప్పించింది. గత వారం రోజుల నుంచి ప్రజలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసింది ప్రభుత్వం. దీంతో యువత ప్రభుత్వంపై తిరుగుబడింది. సోమవారం నాడు సోషల్ మీడియాను నిషేధించిన తర్వాత స్కూల్ పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు రోడ్డెక్కారు. పార్లమెంటులోకి దూసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది పసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సుమారు 400 మంది యువకులు గాయపడ్డారు. నేపాల్లో కొన్ని దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో హింస చెలరేగింది. మంగళవారం ఉదయం తిరిగేసరికే ప్రభుత్వం మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వీచాట్లపై నిషేధం ఎత్తివేసింది. ఇక నేపాల్లో సోషల్ మీడియా జనజీవన స్రవంతిలో ఒక భాగమైపోయింది. అయితే చాలా మంది నేపాలీలు తమ కుటుంబ సభ్యులతో పాటు విదేశాల్లో ఉన్న మిత్రులతో సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉంటారు. అలాగే యాప్ ద్వారా విదేశీయుల నుంచి తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపుతూ ఉంటారు. ఇక వ్యాపారస్తులు కూడా వాట్సాప్ ద్వారా తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఉంటారు. ఇక నేపాల్లో ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. ప్రతిరోజు సుమారు 1000 కంటే ఎక్కువ మంది పురుషులు, మహిళలు దేశం విడిచి గల్ఫ్ దేశాలకు లేదా మలేషియాకు వెళుతూ ఉంటారు. ఇండియాలో లక్షలాది మంది నేపాలీలు పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గత ఏడాది నేపాల్ నుంచి 7,41,000 మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లారని చెబుతున్నారు. ఇక నేపాల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా విదేశాల్లో పనిచేస్తున్న నేపాలీలు పంపించే రెమిటెన్స్ పైనే ఆధారపడి బతుకుతున్నారు. గత ఏడాది అంటే 2024 $11 బిలియన్ విదేశాల నుంచి నేపాల్కు పంపించారు. నేపాల్ ఆర్థిక వ్యవస్థలో 26% ఇలా రెమిటెన్స్ ఆక్రమిస్తోంది. ఈ డబ్బుతో ఆహారం, మందులు నేపాల్లో తమ పిల్లలకు చదువుకు వినియోగిస్తూ ఉంటారు. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటే రాజకీయ నాయకులు వారి పిల్లలు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఇక యువతలో లోలోన రగులుతున్న మంట సోమవారం నాడు ఒక్కసారిగా మూకుమ్మడిగా బయటపడింది. ఇదిలా ఉండగా నేపాల్లో నిరసనలు మంగళవారం నాడు మిన్నంటాయి. ప్రధాని సొంత ఇంటితో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు నిరసనకారులు. ప్రధాని కేపీ శర్మ ఓలీతో పాటు ఆయన మంత్రివర్గం సహచరులు తర్వాత రాజీనామా చేశారు. ప్రధాని దుబాయ్ పారిపోయాడన్న వార్తలొస్తున్నాయి. పరిస్థితులు చేజారిపోవడంతో నేపాల్ మిలిటరీ రంగంలోకి దిగింది. వెంటనే బుధవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అయితే రాజధాని ఖాట్మండులో కొంతమంది నిరసనకారులు రోడ్డుపైకి రావాలనుకున్నా సైన్యం వారిని వెనక్కి పంపించింది. నేపాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. 2020 నాటికి కోవిడ్ రోజులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మాత్రం దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక నేపాల్ ఎపిసోడ్ అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులకు గుణపాఠం కావాలని కోరుకుందాం.